గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను ఒక బ్లౌజ్ కటింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నువ్వు ఎలాగా కట్ చేస్తావో చూడాలనిపిస్తుంది, ఒక వీడియో తీసి పెట్టు, అలాగే యూట్యూబ్లో కూడా పెట్టి ఎవరైనా చూస్తారు కదా అనింది. అందుకని నేను ఒక కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. 2x2 ముక్క అంటారు కదా, అది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే లైనింగ్ మీద కూడా ట్రై చేసుకోవచ్చు. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లౌజ్ పీస్ని ఇలా 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇది ఉంది కదా, కట్స్ లేని వైపు మన వైపు పెట్టుకోవాలి, కట్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. కాటన్ బ్లౌజ్ కట్ చేయాలనుకున్నాం కాబట్టి కాటన్ బ్లౌజ్ పీసే తీసుకోవాలి. ఆదికి కూడా ఆది బ్లౌజ్ అనేది మీకు ఏదైతే పర్ఫెక్ట్గా ఉందో అది చూస్ చేసుకోండి. నేనైతే మా అత్తయ్య గారు బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ ఆవిడకి పర్ఫెక్ట్గా ఉంది, అందుకే ఇది తీసుకుంటున్నాను. వచ్చేసి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ సమానంగా లేవు, చూసారు ఇక్కడ క్రాస్ ఉంది, మనం ఇది కట్ చేసుకోవాలి. క్రాస్ కట్ చేయాలి కాబట్టి అక్కడ ఒక చిన్న స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఆ క్రాస్ కట్ చేసుకోవడం కోసమని ఇలా లైన్ గీసి నేను క్రాస్ అనేది కట్ చేస్తున్నాను. బ్లౌజ్ పీస్ అనేది సాఫ్ట్గా ముడతలు లేకుండా ఉంటే, ఎక్కడ మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. ఇక్కడ ఒక 1/2 ఇంచుతో లైన్ గీస్తున్నాను మనం స్టిచ్ చేసుకోవడానికి. ఇక్కడ ముక్క తిప్పుతాము అతికి, అందుకని చెప్పేసి నేను 1/2 ఇంచు ఉంచాను. అలా ముక్క తిప్పడం వల్ల బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ మనం ఆది బ్లౌజ్ తీసుకొని పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. దానికోసం షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ ఉంటుంది కదా, డాట్ వరకు కూడా మెజర్ చేసుకోవాలి ఎంత ఉందో టేప్తో. ఇక్కడ తీసుకునేటప్పుడు బ్లౌజ్ని పర్ఫెక్ట్గా పట్టుకోవాలి, ఎందుకంటే కాటన్ బ్లౌజ్ కదా సాగుతుంది. కొంచెం ఇలా చూసుకోవాలి. చూడండి నాకు 14.5 వచ్చింది. సో దీన్ని నేను బ్లౌజ్ యొక్క పొడవుగా మార్క్ చేస్తాను. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ యొక్క పొడవు 14.5, ఖర్చు కోసం నేను ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. టోటల్ 15 ఇంచెస్ నేను మార్క్ చేస్తున్నాను. బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చిందంటే స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం 15 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్స్ డ్రా చేసుకోండి. మనం బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నడుము యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇది మెయిన్ అండి, నడుము యొక్క పొడవు. చూడండి ఇక్కడ 6 ఇంచెస్ ఉంది, కానీ బ్లౌజ్ కొంచెం కిందకు ఉంది, కొంచెం పైకి పెట్టు నడుము అని చెప్పారు. అందుకే నేను 7 ఇంచెస్ 1 ఇంచ్ యాడ్ చేసి 7 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నడుము యొక్క వెడల్పు తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత ఉందో. ఇలా బ్లౌజ్, ఓన్లీ బ్లౌజ్ ఉంటే చాలు, మనకి మెజర్మెంట్స్ అనేవి తెలిసిపోతాయి. టేప్తో పని లేకుండా కూడా చేయొచ్చు, కానీ మీకు అర్థమవుతుందని నేను మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను మెజర్ చేసి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా అక్కడ కట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఖర్చు కోసం కూడా నేను అక్కడే మార్క్ చేసుకున్నాను. నేను ఓల్డ్ బ్లౌజ్లో ఎంత పెట్టానో అంతా మార్క్ చేసుకున్నాను. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ టక్స్ వస్తాయి కదా, టక్స్కి మనం 1/2 ఇంచ్ పెడతాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అక్కడ టక్స్ కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. డాట్స్ పొడవు ఎంత ఉందో అక్కడే నేను మార్క్ చేసుకుంటున్నాను. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక డాట్స్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇది బ్లౌజ్ సైజుని బట్టి అక్కడ డాట్ పొడవు అనేది ఉంటుంది. అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసేస్తున్నాను. మనం ఇక్కడే మార్క్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకుందాము. చూడండి, నెక్ వచ్చేసి ఎంత ఉందో అంతా బ్లౌజ్ అలా అక్కడ పెట్టుకుంటే మనకి మెజర్మెంట్ తెలుస్తుంది. నాకు ఇక్కడ 2.5 వచ్చింది, సో నేను 2.5 యాడ్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ అంటే మనం అటు ఇటు 1/2 ఇంచ్ తీసేస్తాం కాబట్టి స్టిచ్ చేసిన తర్వాత మనకు 2.5 మాత్రమే వస్తుంది. అదే ఇక్కడ మనం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా నేను 2.5 మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా స్కేల్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది షోల్డర్ ఎంత తీసుకున్నామో అంత తీసుకుంటారు, కానీ ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువ ఉంటుంది. అందువల్ల బ్లౌజ్ ఇలా పెట్టుకొని బ్లౌజ్తో మెజర్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేశాను. చెస్ట్ లూజ్ చూడండి, ఇక్కడ 10 ఇంచెస్ ఉంది, సో 10 ఇంచెస్ నేను అక్కడ మార్క్ చేశాను. ఇప్పుడు మనం మళ్ళీ బ్లౌజ్ని అక్కడ పెట్టుకొని ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకుందాం. చూడండి, మొత్తం ఆర్మ్ హోల్ ఎంత ఉందో నేను చెక్ చేస్తున్నాను. అక్కడ మార్క్ చేశాను, అక్కడ లైన్ ఉంటుంది కదా, స్టిచ్ ఉన్న దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా 6 ఇంచెస్ పొడవు పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేశాను కదా, దాని దగ్గరకు ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్కైనా మ్యాక్సిమం 1.5 పెడతారు. నేను కూడా వీడియోస్ చూసి నేర్చుకున్నాను. నాకు అర్థమైన దాంట్లో నేనైతే స్టిచ్చింగ్ బాగానే చేస్తున్నాను. దాన్ని బట్టి మీకు కూడా అర్థం అవ్వాలని నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ మనం నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది. దీని లింక్ నేను మీషోలో పెట్టాను, ఆల్రెడీ కింద ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ కూడా ఆ స్కేలే బాగా యూజ్ అవుతుంది.
బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్‌ని ఇలా 2 ఫోల్డ్స్ కింద చేసుకోవాలి. చూడండి 2 ఫోల్డ్స్ కింద చేసాం కదా! దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేశాను నేను. ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ కూడా కట్ అయిపోతాయి ఒకేసారి. అందుకే ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ చూసారా ఇక్కడ హెచ్చు తగ్గు కనిపిస్తుంది మనకి. అంటే తక్కువుంది క్లాతు. కొన్ని క్లాత్స్ ఎక్కువే ఉంటాయి. కొన్ని లావుగా ఉన్న వాళ్ళకి సరిపోదు కదా! అప్పుడు మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అతుకు వస్తుంది. ఒకవైపే వస్తుంది. లేదనుకో ఇందాక పెట్టినట్టు పెడితే 2 వైపులో కూడా అతుకొస్తుంది. అందుకోసం అని చెప్పి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ సరిపోకపోతే మాత్రమే. సరిపోతే నేను ఫస్ట్ ఫోల్డ్ చేసినట్టే చేసుకోవచ్చు. నా క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇది చెప్పాను కదా నేను ఓన్లీ బ్లౌజు కొలతో మాత్రమే అయిపోతుందని. ఇలా పెట్టి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. టేప్‌తో కూడా మెజర్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ 1 ½ ఇంచ్ పడతాను. అంటే మడత పెడతారు కదా కిందని. ఇది కాటన్ బ్లౌజ్ కదా! కూడిపోకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక 1 ½ ఇంచ్ మార్క్ చేసుకున్నాను. అది అలా ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతుంది. చేతి పని చేస్తాం కదా! ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ యొక్క పొడవుని మార్క్ చేసుకుందాం మనం. హ్యాండ్ యొక్క పొడవు చూడండి ఎంతొచ్చింది? 7 ½ వచ్చింది. నేను ఒక ½ ఇంచ్ అటు ఇటు ఖర్చు కోసం పెట్టి 8 ఇంచెస్‌కి ఒక 2 ఇంచెస్ తగ్గించి పెడుతున్నాను. మీ హ్యాండ్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవును మార్క్ చేసుకున్నాను కదా! మళ్ళీ బ్లౌజ్ అక్కడ పెట్టుకొని చూడండి అక్కడ హ్యాండ్స్ దగ్గర అక్కడ కట్ ఉంటుంది కదా! హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడే నేను మార్క్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు అలా స్టిచ్ చేసేసుకోవడానికి అవుతుందని. చూసారా? అలా నేను చూపించిన విధంగా పెట్టుకొని అలా మార్క్ చేసేసుకోవడమే. మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందనమాట. వాళ్ళు చెప్తారు కొన్ని కొలతలు వాటిలతో కన్నా ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందనమాట. ఇక్కడ నేను చంక లూజ్ కూడా మార్క్ చేసేసుకున్నాను అంతొచ్చింది. సో, ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది. కట్ చేసేసుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కన్ఫర్మ్‌గా చెప్తాను. అక్కడ అతుకుంది కదా! మనం ఇందాక బ్లౌజ్‌లో నెక్ కట్ చేసాం కదా! ఆ ముక్కను తీసుకొచ్చి ఇక్కడ నాకు సరిపోయింది. సో, అది పెట్టేశాను. సరిపోకపోతే అది ఎంత పడుతుందో అంత ముక్క మనం బ్లౌజ్ పీస్‌లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా క్రాస్ కట్ చేయాలి. క్రాస్‌గా కాకుండా నిలువుగా కట్ చేస్తే అది సరిగ్గా ఫిట్టింగ్ సరిపోదు. నేను స్టార్టింగ్‌లో వీడియోస్ చూసేదాన్ని. కానీ ఒక్కొక్కసారి మామూలు మర్చిపోయి స్ట్రైట్ కట్ చేసేదాన్ని. కానీ బ్లౌజ్ వచ్చేది కాదు. లైనింగ్ మీద ట్రై చేశాను ఒక 3 బ్లౌజెస్ నేను. మీరు కూడా అలా స్టార్టింగ్ లైనింగ్ బ్లౌజ్ మీద కట్ చేస్తే అవి బాగా వస్తే అప్పుడు బ్లౌజ్ పీస్ మీద కట్ చేయండి. ఎవరి చాయిస్ వాళ్ళది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని ఇక్కడ పెట్టేసి దాని చుట్టూతా మార్కింగ్ చేసుకున్నాము. మార్కింగ్‌ని బట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మెజర్ చేస్తున్నాను నేను. అందుకే మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొచ్చి ఇక్కడ వేశాను. ఫ్రంట్ అయితే ఎంతైతే ఉందో పొడవు అంతా మార్క్ చేసుకొని మ్యాక్సిమం 6 ఇలా ఉంటుంది. నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టాను. ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా మార్క్ చేశాను. అన్నిటికీ కూడా స్కేల్ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పొడవు. ఈ ఫ్రంట్ పొడవు అనేది అందరికీ ఒకేలా ఉండదు. మ్యాక్సిమం 2 ½ ఇంచెస్ తగ్గించేసి బ్యాక్ పార్ట్‌లో కట్ చేసేస్తూ ఉంటాము. కానీ చెస్ట్ లూజ్‌ని బట్టి కొంతమందికి ఎక్కువ ఉంటుంది. కొంతమందికి తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలా మెజర్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసారు కదా! ఆ బ్లౌజ్‌ని పెట్టి నేను అలా మార్క్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. కంపల్సరీగా ఫిట్టింగ్ అయితే బాగానే వస్తుంది. ఇక్కడ మనం పొడవు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఎంత ఉంది అనేది. బ్యాక్ పార్ట్ అనేది 14 ½ ఉంది కదా! ఇది 11 ½ వచ్చింది నాకు. 12 ½ వచ్చింది. 11 ½ కాదు 12 ½ వచ్చింది. అంటే ఒక ½ ఇంచ్ ఖర్చుకి ఉంటుంది కదా! స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇటు 1 ½ అటు 1 ½ పెట్టి మార్క్ చేసుకోవాలి. అక్కడ రౌండ్ తిరుగుతుంది కదా! క్రాస్ బెల్ట్ వస్తుంది కదా! నెక్స్ట్ డాట్ వచ్చేసి డాట్ వెడల్పు మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఆ డాట్ వరకు 4 ½ పెట్టాను. డాట్ పొడవు వచ్చేసి 2 ½ మ్యాక్సిమం ఎవరికైనా 2 ½ ఉంటుంది పొడవు. మరీ సన్నంగా ఉన్న వాళ్ళకు చిన్న బ్లౌజ్‌కి అయితే 2 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ డాట్‌ని ఫస్ట్ మార్క్ చేశాను నేను. తర్వాత సైడ్ డాట్‌ని మార్క్ చేశాను. సైడ్ డాట్ వచ్చేసి 2 ½ ఇంచెస్ ఉంటుంది. నేను కరెక్ట్‌గా ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి. నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఇంకొక వీడియో అనేది చేస్తాను కంపల్సరీగా. చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ కటింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు షేప్ బెల్ట్. ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేది మెయిన్. షేప్ బెల్ట్ ఇక్కడ పొడవు ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్. అప్పుడు షేప్ బెల్ట్
వెడల్పుని మనం చూసుకున్న తర్వాత నేను చూడండి ఇక్కడ 12 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. పొడవు వచ్చేసి స్టార్టింగ్‌లో 3½ తీసుకున్నాను. ఆ తర్వాత 3 ఇంచెస్ తీసుకున్నాను. మీ బ్లౌజ్‌లో ఎంతుందో అంత మీరు తీసుకోండి. ఇదైతే నేను కట్ చేసేసాను. సో, బ్లౌజ్ అయితే ఫినిషింగ్‌కొచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో చూసినందుకు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో అతుకుతాం కదా! అతుకు కోసం ముక్క యాడ్ చేస్తున్నాను. ఇది నేను మళ్ళీ పార్ట్‌లో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.